అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న భూ వివాదాలకు చరమగీతం పాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు భూమిపై సర్వ హక్కులు కల్పించే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఇక బుధవారం సచివాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో సుమారుగా 75 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా పలు వారాలను ప్రకటించారండోయ్. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న భూ గందరగోళాన్ని చక్కదిద్దేందుకు రీసర్వే 2.0ను ప్రభుత్వం వేగవంతం చేసింది. 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనేది పూర్తి చేయడంతో పాటు ఇప్పటికే సర్వే పూర్తి అయిన 1259 గ్రామాలకు సంబంధించి 9 లక్షల పాస్ పుస్తకాలను జూలై నాటికి పంపిణీ చేయాలని సీఎం ఆదేశించాడు. మరి ఇక జూలై తర్వాత వచ్చే ఏడాది మార్చిలోపు మరో 80 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించారు కూడా. ఇక లక్షలాది మంది రైతులకు దశాబ్దాలుగా వేధిస్తున్న ఇనాం భూముల సమస్యలకు సీఎం పరిష్కారం చూపించినట్లయింది. ఇక 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా ద్వారా దాని నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇతర సర్వీస్ ఇనాంలలో ఉన్న మరో 1,00,000 ఎకరాల భూములకు కూడా పూర్తి హక్కులు కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించాడు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీముల కింద పట్టాలు పొందిన ప్రతి ఇంటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. అలాగే దీనివల్ల పేద కుటుంబాలు తమ ఇళ్లను విక్రయించుకోవడానికి కానీ, గిఫ్ట్ డీడ్ ఇవ్వడానికి కానీ, లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా మార్గం సుగమం అయిపోయింది. అలాగే ఈ భూములన్నింటినీ కూడా ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా కేవలం పేపర్ల రూపంలో మాత్రమే కాదు, డిజిటలైజ్ చేసి వాటి వివరాలన్నింటినీ కూడా ఆ ప్లాట్ఫామ్లో పెడతారట. సో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఎవరైతే యజమాని ఉంటాడో ఆయనకి వాట్సాప్లో డాక్యుమెంటరీ ద్వారా పంపిస్తూ ఉంటారు. అలాగే ఆ డాక్యుమెంటరీ ఫోన్ నెంబర్ లింక్ అవ్వడం వల్ల ఒకవేళ ఆ భూమికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా మార్పులు జరిగినా సరే వెంటనే ఆ యజమానికి సమాచారం అందే విధంగా ఆ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయబోతున్నారట. సో ఏం జరిగినా సరే, ఎటువంటి మార్పులు చేర్పులు జరిగినా యజమానికి తెలియకుండా ఏం జరగొద్దు అన్న ఉద్దేశంతో ఈ యొక్క వెబ్సైట్ని అయితే రూపొందించడం జరిగింది. సో మొత్తానికి ఎవరైతే ఈ భూ వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక ఊరటనిచ్చిన వాళ్ళు అయిపోయారు.